అస్సలం అలైకుం, నమస్తే. మన అందరము బాగుండాలి. మనందరం బాగుండాలి. మన దేవుడు ఒక రాజు వలె మనందరి కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. ఒక రాజుగానే వచ్చారు ఆయన. మనిషిగా దేహం కప్పుకున్నాడు అంటే మనతో పాటు తిరగాలి, మనకు కాన్ రావాలి, ఆయన రక్తము చిందించాలి. ఆ రాజు చేసిన మేలులు చాలా ఉన్నాయి. మన మరణము ఆయన ముళ్ళుని విడిచారు, సమాధిలోకి వెళ్ళారు, సమాధిలో నుంచి ఆయన పరలోకానికి వెళ్ళారు. ఒక రాజు అంటే ఎలాగా ఉండాలి? చాలా గొప్పగా ఉండాలి. నాకు చాలామంది అడుగుతారు ఏమని అంటే, మీకు అభిమాని అయిన మంత్రి ఎవరు అని. నా అభిమాని మంత్రి అంటే నేను ఫస్ట్ నుంచి టీడీపీకి ఓటేసేదాన్ని. జగన్మోహన్ రెడ్డికి కూడా నేను ఓటేయలేదు, నిజంగానే చెప్తున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు నా ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎప్పుడు ప్రార్థన చేశాను ఆ బిడ్డ కొరకు. వాళ్ళ తండ్రి సమాధి కాడికి వెళ్ళాను, ప్రార్థన చేసి వచ్చాను ఎన్నోసార్లు. మొన్న కూడా ఒక 20 రోజుల కింద కూడా వెళ్ళాను, మళ్ళీ ప్రార్థన చేసి వచ్చాను. నా అభిమానం ఎక్కడ అంటే, ఆ కరోనా టైంలో కళ్ళారా చూసాం మనం. ఆ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మన రాష్ట్రానికి తట్టుకొని అందరికి ఫుడ్ వచ్చిన వారికి ఎంతమందికి మందులు, ఇండిషన్లు అండి, ఒక్కొక్క అమ్మకు 2 ఇండిషన్లు. ఇలాగా ఎంత కష్టపడి మరి వారంటీకి పెట్టి ఇంటి దగ్గరికి బియ్యం, ఇంటి దగ్గరికి పింఛనని, ఏ అవసరమైన ఇంటి దగ్గరికి పంపించి మనకు అవసరం తీర్చారు ఆయన. చాలా గ్రేట్. ఆ యవనస్తుడు కదా ఆయన, ఏమన్నా పెద్ద వయసుడు కాదు. కానీ నేను అభిమానం చేసిన మా నాయకుడు మరి పెద్ద వయసు, ఆయన అనుకున్న జరపడు. ఎప్పుడు నేను కూడా సమాజంలో తిరుగుతూ ఉంటాం కదా, మనం తిరిగినప్పుడు ఇలాగా అంటుంటే బాధ అనిపిస్తుంది. నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి. నిజంగానే చెప్తున్నానండి, అభిమానం నాకు. నా ఓటు టీడీపీకైనా నిజంగానే 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అంత కరోనాలో బిడ్డలకు కాపాడాడు. జనంలో ఆయన ఎంతమందికి వాళ్ళ తండ్రి గారు గుండె ఆపరేషన్కి సహాయము, బిడ్డ కూడా గుండె ఆపరేషన్కి సహాయము, చిన్న వైద్యానికి కూడా ఆ కార్డు మరి పని చేస్తూ ఉంది. ఎంత గొప్ప ఇది సహాయము అందరికీ పెట్టాడండి. అంటే నేను ఒకటి అంటున్నాను ఏంటంటే, ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి చేయని పని మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇల్లు లేని వారికి, అంటే మాకే లేవు, మాకు కూడా ఇచ్చారండి ఆయన. ఆయన తరపు నుంచి ఎంతో సహాయం పొందిన వారు ఉన్నారు. ఇల్లు లేని వారు ఇలా ఇల్లు కట్టుకొని చక్కగా నాకు ఇల్లు ఉంది అని భరోసాతో హాయిగా 3 పూటలు తిని హాయిగా పండుకుంటున్నారు ఆ ఇంట్లో. లేని వారికి 1 సెంటు స్థలం ఇచ్చినా చాలండి, ఎంత గొప్పగా ఉంటారు. పెద్దగా అపార్ట్మెంట్లు అవసరం లేదు, చిన్న గుడిసైనా పర్వాలేదు, నా అనేది ఉండాలి. కానీ అది జగన్మోహన్ రెడ్డి చేశారు. చాలా అంటే మంచి చేశారని నా అభిమానం. ఆయన ఇంకా మా దేశానికి అవసరమైన మనిషి, వాళ్ళ తండ్రి అవసరమైన మనిషి. వాళ్ళ తండ్రి చనిపోయినా అందరి గుండెల్లో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మాట అన్నారండి,
మా తండ్రితో పాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలి అని. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది. ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉంటుందండి. ఆయన నమ్మిన దేవుడు యెహోవా. నాలుగు గోడల మధ్యలో నేను ప్రార్థిస్తాను, కానీ అందరి దగ్గర పాటిస్తాను అన్నాడు. ఆయన చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, గుడికి వెళ్తారు, అందరిలో ఉంటారు. ఆయన ఎవ్వరికి కూడా కాదనరు. అసలు నిజంగానే చెప్తున్నాను నేను, మన పార్టీ గెలిస్తే ఓటు వేసారా లేదా అని మీరు చూడకండి. అందరూ మన వాళ్ళే అన్నారు. ఎంత గొప్ప హృదయము ఉంటే ఆ యవనస్తుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ తల్లి గారికి, వాళ్ళ చెల్లి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన 2 కుమార్తెలు ఎంత మంచి సమాధానం పడి చదువుకోని బిడ్డలు ఈరోజు ఎక్కడన్నా కానొస్తారండి వాళ్ళు. మా నాన్న ముఖ్యమంత్రి అని ఎవరి దగ్గరైనా కానొచ్చారు వాళ్ళు. ఎంత మంచి పిల్లలకు దేవుడిచ్చాడు, ఆయన మంచి భార్య ఇచ్చాడు. వాళ్ళ గొప్ప కుటుంబానికి నా వందనాలు, స్తోత్రం. మా రాష్ట్రానికి మంచి ఒక రాజుగా రావాలని నేను కోరుకుంటాను. అందరు ప్రజలకు లేని వరకు. మా చర్చి ఈ ప్రాంతానికి అసలు రోడ్లే లేవండి. మరి ఏ ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాకు మరి ఏమన్నా చూసారా? ఓట్లు వేశారు, మరి టీడీపీ గెలిచింది, మరి నా ఓటు కూడా టీడీపీకే. కానీ కనీసం వచ్చి మా ఇక్కడ నీళ్లు లేవు ఈ ప్రాంతానికి, కనీసము రోడ్డు లేదండి, ఒక్క చోట కూడా రోడ్డు లేదు. మరి వర్షాలు పడితే ఎంత బాధపడతారు పసిబిడ్డలతో. మరి ఎవరు పట్టించుకున్నారండి? కానీ నిజంగానే ఆ దేవుడు గొప్పవాడై అధికారుల నోట్లోకి అది అనేది సహాయము చేయాలని రావాలని కోరుకుంటున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరు చల్లగా ఉండాలి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి వారా ఈరని చూడను నేను. జగన్మోహన్ రెడ్డి వచ్చినా చంద్రబాబు అయినా అభిమానం అనేది ప్రార్థన చేయటము, ఇద్దరు బాగుండాలని. కానీ పేదవారికి ఎవరైతే చూస్తున్నారో వారు నిజంగా నాయకుడు. పేదవారు అంటే రోడ్డు లేని కాడ రోడ్డు, నీళ్లు లేని కాడ నీళ్లు, సహాయము చేయాలి. బిడ్డలు చదువులకి మంచి వాళ్ళ జ్ఞానముతో ఎదగాలి. ఇవాళ ఇంగ్లీష్ చదివిచ్చేయారంటే జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డలకు ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. మన బిడ్డలు కూడా పరాయి దేశానికి వెళ్ళి, మన బిడ్డలు పరాయి దేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసి మళ్ళీ వాళ్ళు క్షేమంగా వస్తున్నారంటే ఇంగ్లీష్ ఉంటేనే. అందుకోసమే మన బిడ్డలకు ఇంగ్లీష్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత మంచి పని చేశారంటే చాలా చాలా మంచి పని చేశారు. అంత గొప్ప నాయకుడు, దేశానికి ఒక రాజు. నిజంగా రాజు ఆయన.